హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఇలా అన్ని నేషనల్ మీడియాలో, స్టేట్ మీడియాలో, తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని పత్రికలలో ప్రధాన వార్త నిన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం. 59 సెకండ్లలోనే మొత్తం ప్రమాదం జరిగిపోయింది. అంటే 1 మినిట్ కూడా పూర్తి కాలేదు. 59 సెకండ్లలో దాదాపు 265 ప్రాణాలని తీసుకుంది విమాన ప్రమాదం. ఈ పెను విషాదాన్ని గురించే దాదాపు అన్ని పత్రికలలో, అన్ని పేపర్లలో బ్యానర్ ఐటమ్ ఉంది. దానికి సంబంధించిన వార్తను చూద్దాం. పెను విషాదం, అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం. టేకాఫ్ అయిన 2 నిమిషాలను కూలిన బోయింగు. 241 మంది దుర్మరణం, ఒకే ఒక్క మృత్యుంజయుడు. సిబ్బందితో సహా విమానంలో 242 మంది ప్రయాణికులు. 828 అడుగుల ఎత్తు నుంచి కూలిపోయిన లోహ విహంగం. మెడికల్ కాలేజీలకు దూసుకుపోయి లంచ్ చేస్తున్న మెడికల్పై పడిన శకలాలు. పదుల సంఖ్యలో మృత్యువుతో మెడికల్ పోరాటం. విమానంలోని 1,25,000 లీటర్ల ఇంధనం బగ్గుమానడంతో అగ్ని గోళంగా మంటలు. మృతి చెందిన ప్రముఖుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. మొత్తం 59 సెకండ్లలో మాటల కందని దారుణం. గాల్లో 32 సెకండ్లు, క్రాష్ అయిన సమయం 27 సెకండ్లు. కోటి చొప్పున ఎయిర్ ఇండియా పరిహారం. విమానంలో 169 మంది భారతీయులు, 61 మంది విదేశీయులు, 10 మంది సిబ్బంది, 2 పైలట్లు. అహ్మదాబాద్ విమానాశ్రయం మూసివేత. మాటల కందని విషాదం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తుండు. గుండె చెదిరింది అని బ్రిటన్ ప్రధాని కూడా, అంటే బ్రిటన్ పౌరులు కూడా ఉండరు. దాదాపు ఒక 27 మంది ఏమో, 61 మంది విదేశీయులు ఉండరు, బ్రిటన్ వాళ్ళు. మిగతా వాళ్ళంతా భారతీయులే. మొత్తానికి పెను విషాదం జరిగింది నిన్న. అసలు ఏం జరిగింది అనేది అనేక విశ్లేషణలు చెప్తున్నారు. అంటే టేకాఫ్ అయ్యే సమయంలో, విమానం టేకాఫ్ అయ్యే సమయంలో, ఎయిర్పోర్ట్ నుంచి పైకి లేచే సమయం, టేకాఫ్ అవడం, పైకి లేచే సమయం అనేది క్రూషియల్ అట. ఎప్పుడైనా టేకాఫ్ అయ్యేది దిగే టైం, ఈ రెండే క్రూషియల్. పైకి వన్స్ పోయిన తర్వాత, స్టేబుల్ అయిన తర్వాత విమానం పెద్ద ప్రమాదం ఉండదు. ఆ టేకాఫ్ అయ్యే టైంలో ఆ పికప్ ఏదైతే ఉంటుందో రైజింగ్ పికప్ ఉండాలి. అంటే పికప్ పెరుగుతూ ఉండాలి తప్ప తగ్గొద్దు. ఆల్ ఆఫ్ సడన్గా పికప్ తగ్గిపోయిందట. అంటే పైలట్ కంట్రోల్ తప్పిపోయింది విమానం. ఎప్పుడైతే పైలట్ కంట్రోల్ తగ్గిపోయింది, ఏం జరిగిందో తెలియదు. ఏమైనా పక్షి అడ్డపడదా కింద వీల్స్కి, లేదంటే ఏమైనా అడ్డపడదా, లేదా టెక్నికల్ ఇష్యూ ఏమైనా వచ్చిందో తెలియదు. కానీ వెంటనే అలర్ట్ అయిందట పైలట్. పాపం ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండట, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సందర్భంలో కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మామూలు ఇన్ఫర్మేషన్ ఇలా ఆయన అత్యంత విపత్కరమైన పరిస్థితి, అత్యంత డేంజర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇచ్చే కాల్ చేసిండట. మేడే మేడే అని ఒక కాల్ ఉంటుందట. 3 టైమ్స్ మేడే మేడే అని ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండంటే ఈ విమానం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, అది కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉందని చెప్పినట్టట. అది ఆల్రెడీ ఏటీసీకి వచ్చింది. ఏటీసీ కూడా వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రెస్పాండ్ అయింది. కానీ రెస్పాండ్ అయ్యి మళ్ళీ ఆయనకి కనెక్ట్ కావడానికి, పైలట్కి కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తే అప్పటికే కుప్పకూలిపోయిందట. మొత్తం ఇదంతా ఎపిసోడ్ 59 సెకండ్లో జరిగింది. టేకాఫ్లో ఒక 27 సెకండ్లు మంటలలో ఉందంటే టేకాఫ్. గాలిలో 32 సెకండ్లట. గాలిలో లేచింది 32 సెకండ్లు, క్రాష్ అయింది 27 సెకండ్లు. మొత్తం మంటల్లో బుగ్గైపోయారు, మసి అయిపోయారు మనుషులు. ఎక్కడికక్కడ తలలు, మొండాలు, కాళ్ళు ఏటి బయట చల్లా చెదిరైనట. ఇందులో అత్యంత ఇంకొక దురదృష్టకరమైన, విషాదకరమైన విషయం ఏంటంటే, ఇది పోయి మళ్ళీ ఎక్కడ పడదంటే ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ పైన పడదట. బీజే మెడికల్ కాలేజ్ అని ఆ కాలేజీ సంబంధించిన వాళ్ళు ఉండే హాస్టల్ బిల్డింగ్ అట. మెడికోలు వాళ్ళు లంచ్ టైం 1:30 ఆ టైంలో లంచ్ టైంగా లంచ్ చేస్తారట. మంచిగా ఫ్రెండ్స్తోని మాట్లాడుకుంటూ, ముచ్చట పెట్టుకుంటూ, సంతోషంగా ఆ ప్లేట్లో పెట్టుకొని తినే సందర్భంలో ఒక్కసారే ఆకాశం విరిగి మీద పడ్డట్టు అయిందట. దాదాపు 25 మంది కాబోయే డాక్టర్లు చనిపోయారనేది ఒక రిపోర్టు. ఇది నిన్న జరిగిన అత్యంత విషాదకరమైన, దురదృష్టకరమైన ఘటన. దాదాపు 265 మంది ఇప్పటికీ చనిపోయినట్టు సమాచారం. దాంట్లో మెడికోలే ఒక 25 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులలో దీంట్లో మొత్తం ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఒక అదృష్టం ఏంటంటే, ప్రయాణికుల్లో ఒకే ఒక్కడు మృత్యుంజయుడికి బయటపడ్డాడు. ఇగో ఇతను విశ్వాస్ కుమార్ రమేష్ అట ఆయన పేరు. ఆయన ఇక్కడ భారతీయుడే, కానీ లండన్లో సెటిల్ అయిందట. అంటే బ్రిటిష్ పౌరసత్వం ఉంది ఆయనకి. ఏదో పని మీద ఇక్కడికి వచ్చిండు, కుటుంబ సభ్యులు వాళ్ళ రిలేషన్స్ ఉండి ఆయన రిటర్న్ వెళ్తాడు. దాదాపు 20 సంవత్సరాలు అయిందట అక్కడ ఉన్నబట్టి. ఆయన ఎక్కడి నుంచి బయటకు వచ్చిండు? ఇంత పెద్ద ప్రమాదం, ఇంత పెద్ద మంట, ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టు ఎట్లా బయటపడ్డా అనేది పెద్ద ఆశ్చర్యం ఇప్పుడు. అంటే ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకిండట కిందికి.
ఎంత స్పాంటేనియస్గా ఇంత పెద్ద ప్రమాదం సెకండ్స్లో జరుగుతుంటే సెకండ్స్లో స్పాంటేనియస్గా ఆలోచన రావడం, స్పాంటేనియస్గా ఎమర్జెన్సీ నుంచి బయటికి రావడం అనేది చాలా గ్రేటు. ఎందుకంటే ఆయన 20 సంవత్సరాల నుంచి ఫ్లైట్ అనుభవం ఉంది కాబట్టి ఎమర్జెన్సీ డోర్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఓపెన్ చేయొచ్చు ఏందనేది అనుభవం ఉన్నట్టుంది. వెంటనే దూకిండు, బయటపడ్డు, నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కిండట ట్రీట్మెంట్ కోసం. కాకపోతే వాళ్ళ బ్రదర్ చనిపోయిండట, అందులోనే ఉండి ఈయన అయితే బయటపడ్డట. ఇదొక ట్విస్టు. దీంతోపాటు ఇంకొక ఆమె భూమి చౌహాన్ అని నిన్న టీవీ ఇంటర్వ్యూ ఇచ్చింది అక్కడ ఇంగ్లీష్ ఛానల్కి. ఆమె కూడా విమాన ఇదే ఫ్లైట్లో వెళ్ళాల్సింది వాస్తవంగా. ట్రాఫిక్లో చిక్కుకొని లేట్ అయిందట. ట్రాఫిక్ వల్ల 10 మినిట్స్ లేట్ అయింది. 10 మినిట్స్ లేట్ అయితే ఎలో చేయలేదట ఎయిర్పోర్ట్లోకి అక్కడ ఉన్న సిబ్బంది. దాంతో వెనక్కి రిటర్న్ పోయిందట. దానివల్ల ఆమె ప్రాణాలు కాపాడుకుంది. ఆమె ఇక నాకు భగవంతుడే ప్రాణాన్ని పోసిండు, చనిపోవాల్సిందని ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసిండు. ఇది గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా వాళ్ళ కూతురు లండన్లో ఉంటే అక్కడికి వెళ్తాడట. దీంట్లో ఏంటంటే 6,812 కిలోమీటర్లు డిస్టెన్స్ లండన్కి. దానికి 1,25,000 లీటర్ల ఫ్యూయల్ నింపుకుండట, ఫుల్ ట్యాంక్ చేసుకుండట విమానంలో. అది ప్రధాన కారణం ఇవాళ అంత మంటలు రావడానికి. ఫ్యూయల్ ఎక్కువ ఉంది, దాంతో అగ్గి బాగా బగ్గుమన్నది. బగ్గుమని మొత్తం మాడిపోయారు. అంటే లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యూయల్ 1,00,000 లీటర్ల పైన ఉంది కాబట్టి 1,25,000 లీటర్లట. ఇది ఒక కారణం. ఎక్కువ అంత మంటలు రావడానికి 59 సెకండ్లలోనే పోయి ఆ మెడికల్ కాలేజ్ బిల్డింగ్కి డాష్ ఇచ్చిండు. డాష్ ఇచ్చడంతోనే మంటలు చెలరేగినాయి. ఇక దీనికి ప్రధానంగా పక్షి అడ్డం వచ్చింది అనేది ప్రధానంగా చెబుతున్నారు. పక్షి అడ్డం వచ్చి ఉండొచ్చు అని, ఇంకా అది తెలియదు. వాళ్ళ కాక్పిట్ చూస్తే కానీ కాక్పిట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఈ పైలట్ కో పైలట్లో మొత్తం ఏం డిస్కస్ చేశారు, ఏం ఆందోళన పడుతున్న లోపల అనేది రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డ్ బయటకు వస్తే కానీ వాళ్ళు ఏమైనా అదిగో పక్షి అనో ఇంకోటనో ఎట్లా అసలు అది ఏమైంది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. పక్షి అడ్డం వచ్చిందా, ఏమైనా చెట్ల కొమ్మలు అడ్డం వచ్చినాయా, చెట్ల కొమ్మలు అడ్డం వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అక్కడ, ఎయిర్పోర్ట్ దగ్గర అంత పెద్ద పెద్ద చెట్లు పెంచరు, కట్ చేస్తూ ఉంటారు. అందులో టేకాఫ్ అయ్యే సమయంలో చెట్టు ఉన్న ఎత్తు స్థాయికి కిందికి దిగిందంటే అంతకుముందు ఏదో ఉన్న టెక్నికల్ ఇష్యూ అయి ఉండాలి, సాంకేతిక సమస్య కానీ పక్షి కానీ ఏదన్నా దాంట్లో పడి ఉంటే ఆ ఓవర్ పికప్లో స్పీడ్ పికప్లో ఉన్నదానికి ఒకసారి ఆల్ ఆఫ్ సడన్గా మనం ఆపినట్టు అయింది. అంటే ఉరికేవాడికి స్పీడ్గా ఉరికేవాడికి కాళ్ళల్లో కర్ర పెడుతున్నాం లేదా కాళ్ళకు బంధం వేస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది విమానం పరిస్థితి. బాగా ఫాస్ట్గా పోయేటప్పుడు ఆ వీల్లో ఏదన్నా చిన్న పక్షి పడ్డా కానీ దాన్ని బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అవ్వటంతో క్రాష్ అయింది. ఇది జరిగిందట. ఇది నిన్న అహ్మదాబాద్కి సంబంధించి రైట్. నేను అమిత్ షా కూడా వచ్చిండు, పరామర్శించిండు అక్కడ గుజరాత్. ఇగో భోజనం సమయంలో విషాదం, భోజనశాల ఇది మెడికల్ మొత్తం కూర్చొని ప్లేట్లు కూడా ఉన్నాయి. అన్నం తింటున్నారు బాబు, ప్లేట్లు లేదా మట్టే పడ్డదట. భోజనంలో మట్టి అని ఒక వార్త కూడా ఇచ్చారు. ఇగో మేడే కాల్ అని చేసినట్టు. మేడే కాల్ అంటే అది ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు పైలట్ కింద ఏటీసీ సెంటర్కి మేడే అని 3 టైమ్స్ చెప్తారట. చెప్తే అది ఇక అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో ఫ్లైట్ ఉందని దాని అర్థం అంట. ఆ కాల్ కూడా వచ్చింది కానీ ఇక సేవ్ చేయలేని పరిస్థితి. రైట్, వెలుగు పేపర్ చూద్దాం. ఇక వెలుగులో కూడా ఇదే పరిస్థితి. ఇక ఒక కుటుంబం, 3 పిల్లలు, భార్యాభర్త సెల్ఫీ దిగారట పోయి ఇక టేక్ ఆఫ్ అయ్యే మూమెంట్లో. దానికి సంబంధించిన ఒక ఫోటో బయటకు వచ్చింది. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సీట్లో కూర్చున్నది, అది కూడా ఇచ్చింది. ఆయన కూడా చనిపోయింది పాపం. ఇది ఒక వార్త. కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ పుట్టుకుందట. కదులుతున్న అక్రమాల డొంక, 2 అధికారుల అక్రమాస్తులే 350 కోట్లకు పైగా. ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు. తాజాగా ఈ శ్రీధర్ అరెస్టు. తమపైన దాడులు జరుగుతాయన్న భయంలో కొందరు అధికారులు. ప్రాజెక్ట్ టెండర్ల నుంచి అవినీతి జరిగినట్టు ఆరోపణలు. పంప్ హౌజ్లోనే 14,000 కోట్ల అక్రమాలని తేల్చిన కాగు. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్. త్వరలో మరికొందరు ఆఫీసర్లపైన ఏసీబీ దాడులు. పై స్థాయిలో 1000 కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానాలు. కాళేశ్వరం ఆఫీసర్లకి టెన్షన్ మొదలైందట ఏసీబీ వల్ల. ఉత్త ఆఫీసర్లకు టెన్షన్ మొదలైతే కాదు, ఈ 350 కోట్లు 150 కోట్లు ఈ పైపోటు ఉల్లిగడ్డ పైన పైపోటు ఎంత అదంతా. అసలు పై స్థాయిలో ఎన్ని వేల కోట్లు ఉంటాయి. ఒక్క పంప్ హౌజుల్లోనే 14,000 కోట్ల అవినీతి జరిగిందట. పంప్ హౌజులు, అసలు పంప్ హౌజుల్లోనే 14,000 కోట్ల అవినీతి జరిగితే అసలు ప్రధానమైన ప్రాజెక్టులో ఎంత జరిగి ఉండొచ్చు. ఆ ప్రధానమైన ప్రాజెక్టులో ప్రధానమైన వ్యక్తులు ఎవరు ఉండరు, ముఖ్యమైన వ్యక్తులు. వాళ్ళ లిస్ట్ ఎందుకు బయట, వాళ్ళకి ఎందుకు టెన్షన్ లేదు. ఈ ఆఫీసర్లకే టెన్షన్ తప్ప, అధికారులకు టెన్షన్ తప్ప, దీన్ని పరిపాలన అనుమతులు ఇచ్చిన రాజకీయ నాయకులకి ఎందుకు లేదు టెన్షన్. ఎక్కడా కూడా
పీసీ ఘోష్ కమిషను ఈ యాంగిల్లో విచారణ చేయట్లా, ఆ యాంగిల్లో మరి విచారణ నడుతున్నట్టు అనిపించట్లా. వాళ్ళ విచారణ ఏ కాడికి ఏముంది? క్యాబినెట్ ఆమోదం ఉందా, మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం ఉందా, ఈ అడుగుతుండ్రు. అయ్యేవుని కాడ క్యాబినెట్ ఆమోదం ఉంటుంది. ఎందుకు ఉండదు? క్యాబినెట్ అంటే ఎవరు? కేసీఆర్ చెప్తే ఇనేటువంటి క్యాబినెట్లో పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిచారే వచ్చి సంతకం పెట్టిపో అంటే పెట్టేటోడనే పెట్టుకుంటాడు క్యాబినెట్లో. తానా అంటే తందానా అనే క్యాబినెట్ అది. ఏ క్యాబినెట్ అంటే ఏదో మొత్తం ప్రశ్నించి నిలదీసే క్యాబినెట్ అది ఏమన్నా? అరే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే భజన మామూలు భజన ఉంటుందా? క్యాబినెట్ మంత్రి మల్లారెడ్డి గారు ఉండు పోయినసారి కార్మిక శాఖ మంత్రి. ఆయన రాముడు చంద్రుడనే. కేటీఆర్ ఏమో రాముడట, చంద్రశేఖరరావు చంద్రుడట. వాళ్ళే అసలు ఈ దేశాన్ని ఉద్ధరించేది, వాళ్ళు దేవుళ్ళతో సమానమని పొగిడాక ఆయన క్యాబినెట్ మంత్రి ఆయన ప్రశ్నిస్తాడు. ఇక అట్లాంటి వాళ్ళే ఉన్నారు దాంట్లో అంతా. ఈ క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అనే యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తానంటే ఇదంతా డొల్లా. దీంట్లో ఏదో జరుగుతుంది, దీంట్లో ఏదో లోపాయకారి ఒప్పందం జరుగుతుంది. ఏదో చేసినట్టు చేయడం తప్ప, నేను గిల్లినట్టు చేస్తాను వేడిచినట్టు చేయనేది తప్ప ఇది నిజమైన ఇన్వెస్టిగేషన్ కాదు. నిజమైన ఇన్వెస్టిగేషన్ ఏముండాలి? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం కాళేశ్వరంలో ఈ 3 ప్రధానమైన బ్యారేజీలు. వీటిలల్లో ఎందుకు కుంగుబాటు అయింది, పిల్లర్స్ ఎందుకు గుంగినాయి, ఎందుకు బయలింది ప్రాజెక్టు, నాసిరకంగా ఎందుకు కట్టారు, అసలు అక్కడ పిల్లర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా పునాది కరెక్ట్ ఉందా లేదా అయ్యి అడగకుండా క్యాబినెట్ ఉందా లేదా, క్యాబినెట్ సబ్ కమిటీ ఉందా లేదా, అయ్యి లేకుండా కూడా కడతారా? అయ్యే ఉంది పిల్తడి సంతకం పెట్టుకుంటాడు కడతారు. అసలు కోణం నాసిరకంగా ఎందుకు కట్టారు, కింద పునాది గట్టిగా ఎందుకు లేదు, ఎందుకు కుంగింది, ఎందుకు కూలుతుంది, ఎందుకు కూలే ప్రమాదం ఉంది, ఎందుకు ఎన్డీఏసీ వచ్చి ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఇది అడగట్లే. దాన్ని డైవర్ట్ చేశారు. ఇప్పుడట వీళ్ళు టెన్షన్ అట, ఏసీబీ టెన్షన్, ఎవరికి టెన్షన్? ఉట్టిదే ఇదంతా డ్రామా. ఎవరికి టెన్షన్ లేదు. టెన్షన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఈయన శ్రీధరు 150 కోట్లు అంటే ఈయన ఒక 200 కోట్లు సంపాదించిందని బయటకు వచ్చింది, జైలుకు పంపారు. రేపు మాపు బెయిల్ వద్ద బయటకు వస్తాడు, మళ్ళీ ఉద్యోగాలు ఎక్కుతారు. ఉద్యోగం ఉంటుంది, రిటైర్ అయితే ఇంట్లో కూర్చుంటాడు. వాడిని డబ్బులు ఏమైనా పోతున్నాయి టెన్షన్ పుట్టడానికి? వాడు సంపాదించిన అక్రమ ఆస్తులు ఏమన్నా అటాచ్మెంట్ చేస్తారా? చేయరు. చేసిన దాఖలాలు లేవు. చేస్తే కదా ప్రజలకు ఉపయోగం ఉన్నా ఈ వార్తలు చదివినా అది ఉపయోగం. ఏది లేకుండా ఎందుకు టెన్షన్ ఉంటుంది వాళ్ళకి? వాళ్ళ డబ్బులు వాళ్ళకానే ఉన్నాక పదవి ఉంటేది ఊడితేంది. 1000 కోట్లు 100 కోట్లు సంపాదించాక. రెవెన్యూ శాఖ నుంచి నవీన్ మిట్టల్ అవుట్ అయిందట. లోకేష్ కుమార్కి ఇచ్చారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్గా, రెవెన్యూ సెక్రటరీగా. ఆయన్నేమో పవర్ ఇంధన శాఖ సెక్రటరీగా పంపించారట నవీన్ మిట్టల్. చాలా సంవత్సరాల పాటు ఆయన రెవెన్యూ సెక్రటరీగా ప్లస్ సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్గా ఉన్నాడు. ఇది ఒకటి అయితే కలెక్టర్లు కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న ఆయన్ని అక్కడికి వేశారు. హైదరాబాదు కలెక్టర్గా చందనాథ్ దాసర్ని వేశారు. నవీన్ నికోలస్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయిండు. ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్గా చెక్కా ప్రియాంక మొన్నదాకా వేరే దాంట్లో ఉండేది. ఇది ఒక వార్త. అయితే సీఎం సిపిఆర్ఓగా గుర్రం మల్సూర్ అని ఉండే. ఈయన మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మైనింగ్ వైస్ చైర్మన్గా ఎండీగా పనిచేసిండు. ఏది టీఎస్ఎండిసికి వైస్ చైర్మన్గా ఎండీగా కేసీఆర్ పాలనలో చాలా సంవత్సరాల పాటు పనిచేసిండు. దాంతోపాటు గ్రూప్ 1 ఆఫీసర్. వాస్తవంగా ఆయన గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండి అంచెలంచెలుగా ఇది చాలా పదవులు చేసిండు. ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యిండు. రిటైర్ అయ్యాక తెచ్చి మళ్ళీ సీఎం గారు సిపిఆర్ఓగా పెట్టుకుండు. మరి ఏందో దీని అర్థం? రిటైర్ అయిన వాళ్ళని మేము పెట్టుకోము అని అన్నారు. మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళు పట్టుకొచ్చి పెట్టుకుంటున్నారు. అది కూడా కేసీఆర్ పాలనలో అత్యంత కీలకమైన పొజిషన్లో మైనింగ్ ఎండీగా ఉన్నాడు. మరి ఆయన తీసుకొచ్చి పెడతాడు. మరి ఏమైనా సోర్స్ ఉంటే మాకు కూడా చెప్పండి, ఆ మైనింగ్లో ఏం ఆదాయాలు ఉంటాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయని చెప్పించుకోవడానికే తెలియదు. కానీ సిపిఆర్గా పెట్టుకోండు రేవంత్ రెడ్డి గారు. రైట్, దిశ చూద్దాం. రైట్, కొత్త మంత్రులకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారట. మెదక్ వివేక్, నల్గొండకు అడ్లూరి, ఖమ్మంకు వాకిటి శ్రీహరి. 3 పాత మంత్రులు జిల్లాల చేంజు. మొన్న 3 కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళకి పోర్ట్ఫోలియో కూడా ఇచ్చారు. కాకపోతే ఇన్ఛార్జి మంత్రులుగా జిల్లాకు ఒక ఇన్ఛార్జి మంత్రి అని పెట్టారు. ఆ ఇన్ఛార్జి మంత్రులని ఖమ్మంకి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండు, ఆయన ప్లేస్లో వాకిటి శ్రీహరిని పెట్టారు. తర్వాత మెదక్కి ఆమె కొండా సురేఖ ఉండే, ఆ ప్లేస్లో వివేక్ని ఇచ్చారు. నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి ఇచ్చారు. ఆ ప్లేస్లో గతంలో మన తుమ్మల నాగేశ్వరరావు ఉన్నట్టుంది, వాళ్ళకి ఇచ్చారట. 3కి మార్చారు. గతంలో వాళ్ళు చేంజ్ చేశారు.
కొత్త మంత్రులుగా. రైట్. ఇక కొండా సురేఖ మెదక్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం ఉండే చేంజ్ చేసి పడేశారు. ఇది ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించి. సాక్షి చూద్దాం. రైట్. ఇగో మృత్యుంజయుడు బయటపడ్డాడు. రమేష్ విశ్వాస్ కుమార్ అని ఆ ఎమర్జెన్సీ విండో నుంచి దూకి బ్రతికిండు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాను. పక్షి ఢీకొట్టిందా మట్టి నిండిన భోజనం, ప్రయాణికుల పాలిట పీడకల డ్రీమ్ లైనర్, హృదయం ముక్కలైందని మోదీ చెప్పిండు. అసలు పక్షి ఢీకొట్టిందా ఏదైనా కొమ్మలు తగిలి అని ఇన్వెస్టిగేషన్ చేస్తారట ఆ యాంగిల్లో. ఇది ఒక వార్త. అయితే గురుకులాలకు తాళాలు పడ్డాయట. అద్దె బకాయిల కోసం భవన యజమానుల డిమాండు. కొన్ని చోట్ల భవనాలు ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పిన వైనం. పాఠశాలల సిబ్బంది విద్యార్థులు మధ్యాహ్నం వరకు బయటే. పెండింగ్ బిల్లులు కొంతవరకు విడుదల కావడం, అధికారులు సరి చెప్పడంతో కొన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాతకి తెరుచుకున్న గేట్లు. ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, ట్రైబల్ గురుకులాలు, ఇట్లా 4-5 రకాల గురుకులాలు ఉన్నాయి. ఆ గురుకులాలు మొత్తం కేసీఆర్ పెట్టిండ్లే కానీ పెట్టడానికి ఒక్క బిల్డింగ్ అట్లా అద్దె భవనాలలో ఉన్నాయి. ఆ అద్దె రెంటు పే చేయట్లేదని చెప్పి ఆ బిల్డింగ్ యజమానులు మొత్తం తాళాలు వేశారట. గురుకులాలు నిన్నటి నుంచి ఓపెనింగ్ ఆ స్కూల్స్. ఆ ఓపెన్ అయ్యే టైంలో పిల్లలతో పేరెంట్స్ వస్తే అక్కడ బయట నిల్చోవాల్సిన పరిస్థితి, సిబ్బంది, పేరెంట్స్, పిల్లలు. మరి మాది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? చదువుకోవాల్సిన పిల్లలు ఆ బిల్డింగ్కి రెంట్ పే చేయలేదని తాళాలు వేయించుకొని బయట నిలబడే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంతకంటే కోఆర్డినేషన్ లోపం ఇంకోటి ఉండదు. జూన్ 12న స్కూళ్ళు ఓపెన్ అవుతాయి అని తెలుసు. ప్రభుత్వానికి తెలదా, ముఖ్యమంత్రి గారికి తెలదా, మంత్రులకు తెలదా, అధికారులకు తెలదా? ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది. మళ్ళీ నా శాఖలో ఎవరికి ఈయనని ఆయన చెప్తారు. దానికి ఒక మంత్రిని పెట్టి, దానికి ఒక సమర్థవంతమైన అధికారిని పెడితే జూన్ 12న మనకి స్కూల్ ఓపెనింగ్ ఉన్నాయంటే మే 12 నుంచి దానికి సంబంధించిన ఏర్పాటు చేసుకోవాలి. ఏ బిల్డింగ్ పరిస్థితి ఏంది, ఏమైనా రిపేర్లు ఉన్నాయా, ఏమైనా పాములు తేళ్ళు వచ్చే హాస్టల్స్ ఉన్నాయా, వాటిని ఎట్ట చేయాలి, ఏం కథ, రిపేర్లు, ఆ టాయిలెట్స్, వాష్రూమ్స్ అన్ని క్లీనింగు, దాని ఏమైనా మెయింటెనెన్సు, హాలిడేస్లు అన్నీ చేసుకోవాలి. ఇవన్నీ ఏది చేసుకోకుండా తాళాలు వేసి ఉంచి ఆ ఓనర్ వచ్చి మనం పోయే రోజు తాళాలు వేసిందంటే ఎంత అసమర్థత, ఎంత సమన్వయ లోపం, ఎంత పని చేయట్లేదు ప్రభుత్వం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎవడన్నా మెడకాయ తలకాయ అన్నాడు జూన్ 12 స్కూల్ ఓపెనింగ్ అని ఎప్పుడో తెలుసు మనకి షెడ్యూల్. తెలిసిన తర్వాత ఆ స్కూలు ఆ భవనానికి సంబంధించిన యజమానితో మాట్లాడటం, ఆ రెంట్ సంగతి ఏందో తేల్చడం, ఆ రెంట్ ఇంకో 1-2 నెలలకు ఇస్తామని చెప్తే చెప్పడం, అదంతా ముందే చేయాలి కదా. చదువుకునే పిల్లల ముందు ఈ పంచాయతీ పెడితే వాళ్ళు ఏం చదువుతారు? అంటే ఎంత నిర్లక్ష్యం ఉంది పేద విద్యార్థుల విద్య పైన ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగానికి అనేది అర్థమవుతుంది. గురుకులాలకు తాళాలు వేసే పరిస్థితి అంటే ఏంది? అసలు ఎడిపోతుంది వ్యవస్థ. ఏమన్నా నిజంగానే పిల్లలు చదువుకోవాలని గురుకులాలు పెట్టారా, మీరేదో పబ్లిసిటీ కోసం పెట్టారా? అదే అనిపిస్తుంది. చదువుకోవాలని పిల్లలు చదువుకునే ఉద్దేశంతోనే మీరు నిజంగానే గురుకులాలు పెట్టుంటే ఆ గురుకులాలపైన శ్రద్ధ, దానిపైన రివ్యూ, సమీక్ష ఉండాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కుటుంబ సభ్యులు, మీ బంధువుల కుటుంబ సభ్యుల పిల్లలు ఇదే పరిస్థితులలో బ్యాగులు వేసుకుని రోడ్ల మీద నిలబెడతారా? ఇవాళ క్యాబినెట్ ఉన్న మంత్రులు, అసెంబ్లీలో ఎమ్మెల్యేల పిల్లలు చదవరు అందులో గురుకులాల. కాబట్టి మీకు ఆ బాధ తెలవట్లే. పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఎక్కువ చదువుతారు కాబట్టి వాళ్ళు ఏడబోతే మాకేందని గాలికి వదిలేయటమా? అదే మీ మనవాళ్ళు, మీ పిల్లలు ఇదే పరిస్థితిలో బ్యాగ్ వేసుకొని రోడ్డు మీద, నడి రోడ్డు పైన మధ్యాహ్నం దాకా ఎండలో నిలబెట్టుంటే మీకు ఎంత బాధ ఉంటుంది? దానికి రెంట్ పే చేయలేదని తాళం వేసుకొని పోతే ఎంత బాధ ఉంటుంది? అంటే పేదల విద్య, పేదల బతుకులు అంటే అంత చులకనైంది ఇవాళ ప్రభుత్వాలు నడుపుతున్న రాజకీయ పార్టీల నాయకులకి స్పష్టంగా కనపడుతుంది. ఇంత సమన్వయ లోపం, ఇంత సమీక్ష ఉండదా? మాట్లాడితే ఢిల్లీ పోతారు. అరే ఇక్కడ ఉన్న తెలంగాణలో చదువుకునే పేద బిడ్డలకు సంబంధించి వాళ్ళ సమస్యల గురించి కనీసం 1 గంట టైం కేటాయించలేరా? ఎవరితో సమావేశం అయితే ఢిల్లీ పోయి ఎవడోడో మెగా కృష్ణారెడ్డి వస్తాడు, నడింట్లో కూర్చొని మాట్లాడతారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో టైం ఇస్తారు, మాట్లాడతారు. పేద విద్యార్థులు మిమ్మల్ని కలవటానికి టైం కూడా అడగట్లేదు. వాళ్ళకి స్కూలు తెరిచే రోజు, స్కూల్ ఓపెన్ అయ్యే రోజు సాఫీగా పోయి కూర్చొని చదువుకునే వాతావరణం కల్పించండి. ఇది నిన్న జరిగిందట. అద్దె బకాయిలు భారీగా పేరుకుపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పలు గురుకులాల పాఠశాలకు యజమానులు తాళాలు వేశారు. వేసవి సెలవుల అనంతరం గురువారం గురుకులాలకు వచ్చిన ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు గేట్లు వేసిన తాళాలు దర్శనమిచ్చాయి. దీంతో ప్రిన్సిపాల్ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు చర్చలు జరపడంతో మధ్యాహ్నం తర్వాత కొన్ని చోట్ల యజమానులు తాళాలు తీశారు. ఎంత దౌర్భాగ్యం, ఎంత అసలు వరస్ట్ అడ్మినిస్ట్రేషను. అరే అక్కడికి వచ్చి ఆ తాళం చూసి ఫోన్ చేయటం ఏంది? అంటే నెల రోజుల నుంచి కనీసం ఓడవలేదు దాన్ని.
ఆ బిల్డింగ్లు ఓడవటమో దాంట్లో ఏమైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లు వాటరు ట్యాపులు గీపులు ఉంటాయి కదా, చేసుకోవాలి కదా. లైట్లు పోయి ఉంటాయి, ట్యాపులు వేసుకునే ఉంటాయి. అంటే ఏది చూడలే, అంతా గాలి గోలేశారు. ఇక భగవంతుడికి ఎరకది. అంటే ఇవాళ పేద పిల్లలు చదివే గురుకులాలకు సంబంధించిన హాస్టళ్ళు కానీ వాళ్ళ జీవితాలు ఇక గాలిలో దీపమే, ఇక దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ నమస్తే తెలంగాణతో గాల్లోంచి రాలి పిడుగులా పేలి 265 మందికి పైగా దుర్మరణం. టేకాఫ్లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. మృతుల్లో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది. మెడికల్ కాలేజీపై పడడంతో మరో 24 మంది మృతి. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం. దానికి సంబంధించిన ఒక వార్త. భారీ ప్రక్షాళన. 36 మంది ఐఏఎస్లతో పాటు 4 నాన్ క్యాడర్ అధికారులు బదిలీ అయ్యారు. భారీ ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొన్న ఢిల్లీ పోయిండు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని ఈ మధ్యకాలంలో చాలా రోజులైంది కలవక, కలిసిన తర్వాత మరి పర్మిషన్ తీసుకుండా ఏం తెలియదు. ఎందుకంటే బయట టాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలని ముఖ్యమంత్రి సొంతంగా చేసే పరిస్థితి లేదు, అధిష్టానం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. మరి అనుమతి తీసుకునే ఏమో తెలియదు కానీ 36 మంది ఐఏఎస్లు నిన్న ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్లో ముఖ్యమంత్రి గారి మార్క్ కనిపించినట్టు అనిపిస్తుంది. ఆయనకు సంబంధించిన అధికారుల్ని వేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక వార్త. రైట్. వరి ఎందుకు వేస్తున్నారు, రైతులను కించపరిచేలా నాగర్ కర్నూలు కలెక్టరు వ్యాఖ్యలు చేసిండట. ధాన్యం పేరుతో చెత్త తీసుకొస్తున్నారు, మిల్లర్ల నాణ్యత చూసి కట్ చేస్తారే, మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా ఉల్టా రైతులను గద్దించిన కలెక్టర్. ధాన్యం పేరుతోని చెత్త తీసుకొస్తారట. అంటే పండితే తెలుస్తుంది చెత్త ధాన్యం అనేది కలెక్టర్కి. అంటే కలెక్టర్ కాదా, నువ్వు ఏసీ రూమ్లో కూర్చొని బెల్లు కొట్టగానే అటెండర్లు వచ్చి టీ అంటే టీ, కాఫీ అంటే కాఫీ ఇస్తుంటారు కదా, ఆ ఫైల్ది ఈ ఫైల్ది అని. నీకు అర్థం కావట్లే అది చెత్త ఒడ్ల ధాన్యం అనేది. అంటే ధాన్యం పేరుతో రైతులు చెత్త తెస్తారు. చెత్త తేయడానికి రైతులు ఏమన్నా దళారులా, మోసకారులా, లేకపోతే లంచగొండ అధికారులా, లంచగొండ కాంట్రాక్టర్లా, లంచగొండ రాజకీయ నాయకులా? రైతు అంటే కల్మషం లేనాడు, కష్టపడేటోడు, ఈ దేశానికి అన్నం పెట్టేటోడు, బురద నుంచి బోధేతాడు రైతు. నువ్వు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా ఒక జిల్లా కలెక్టర్గా ఉండి రైతుల్ని మీరు చెత్త తీసుకొస్తున్న ధాన్యం పేరుతోనే మిల్లర్లు నాణ్యత చూసి కట్ చేస్తారులే అట్లే అంటే మిల్లర్లు కట్ చేసేదని సమర్థిస్తాడు. మిల్లర్లు ఎందుకు కట్ చేస్తానని మిల్లర్లు క్లాస్ పీకాల్సింది పోయి రైతులను క్లాస్ పీకుతుండే ఆయన. ఉల్టా రైతులను గద్దించిన కలెక్టర్ కొనుగోళ్లలో కోతల వద్దని వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే నిర్లక్ష్యపు సమాధానం అన్నమాట. ఇక అట్లే ఉంటుంది. ఇట్లాంటి కలెక్టర్లను ఇస్తే జిల్లాకి ప్రజల దగ్గర పరిపాలనకి ఇట్లే ఉంటుంది అన్నమాట. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. పిడుగుపాటుకు 6 రైతులు బలయ్యారట నిన్న. పొలాల్లోనే ప్రాణాలు విడిచిన అన్నదాతలు, 12 మంది గాయాలు, 2 పరిస్థితి విషయమా. ఆదిలాబాద్ జిల్లాలో వేరు ప్రాంతాల ఘటనలు. రాష్ట్రంలో పలు ప్రాంతాల భారీ వర్షాలు. హైదరాబాద్లోని షేర్లింగంపల్లిలో అధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసిందట రాత్రి. పిడుగుపాటుకు నిన్న మొత్తం రాష్ట్రంలో 6 చనిపోయారట. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా వేరు ప్రాంతాల్లో ఘటనలు జరిగినాయట. 12 మంది గాయాలు కూడా అయినాయట. ఇంకోటి, మహిళలకు కోటా రెడీగా ఉందట. 2029 ఎన్నికల్లో 33% సీట్లు. లోక్సభ అసెంబ్లీలలో అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన. ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్లట. మహిళలకు రిజర్వేషన్ ఇస్తారట. 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చాలా సంవత్సరాల నుంచి ఆ డిమాండు. బిల్లు 1-2 సార్లు పెట్టి కూడా ఆగిపోయింది, హోల్డ్లో పెట్టారు. అప్పుడు ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ, వీళ్ళిద్దరూ అప్పుడు అబ్జెక్షన్ పెట్టేది. మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వండి, కానీ దాంట్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పాత్ర ఏందో చెప్పండి, అట్లయితేనే కానీ మళ్ళీ మహిళల పేరుతో వచ్చి మళ్ళీ అంతా అగ్రవర్ణాలు అందులో కూర్చుంటే కుదరదు అని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ పెడితే అప్పట్లో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మహిళలకి 33% అనేది మళ్ళీ తీసింది బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి. నిజంగానే బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే, గడిచిన సాధారణ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కులగన్న చేపట్టాలి దేశవ్యాప్తంగానే ఒక ఎజెండాను తీసుకుంది. దాన్ని బీజేపీ పార్టీ ఎక్కడ సమర్థించాలో దాని గురించి మాట్లాడలే. ఎన్నికలలో గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళా కులగన్న జనగణనతో పాటు కులగన్న చేస్తామని ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని నెత్తనెత్తుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఇష్యూని మోడీ టేక్ ఓవర్ చేసిండు, దాన్ని హైజాక్ చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఇక ఆ విషయం అయిపోయింది, క్లోజు. కులగన్న అనేది
ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ ఏమైనా తెస్తుందని ఉద్దేశమా, తెచ్చిందని ఉద్దేశం, కానీ దాన్ని కూడా ఎన్డీఏ గవర్నమెంటే టేక్ ఓవర్ చేసి మేమే అమలు చేస్తామనే పరిస్థితి. కానీ అమలు చేసేది ఎట్లా చేస్తారు? దాంట్లో మహిళల రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీల పాత్ర ఏంది అనే విషయంపై తేల్చాక చేస్తారా అనేది చూడాలి. మొత్తానికి జనగణన కులగణన అయిన తర్వాత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తారు. దాంట్లో భాగంగా అతివలకి అంటే మహిళలకు కూడా 33% లోక్సభ అసెంబ్లీలలో రిజర్వేషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారట. కేటీఆర్ అవినీతిని బయట పెడతాం, సీఎం రేవంత్కు బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బలుమూరు వెంకట చెబుతుండు. కేటీఆర్ అవినీతిని బయట పెడతాం అంటుండు. ఇప్పుడు 18 నెలలు 19 నెలలు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎవరన్నా ఆపారా బయట పెడతాంటే? కేటీఆర్ అవినీతిని బయట పెడతాంటే ఎవరన్నా లేదు మీరు బయట పెట్టొద్దని ఆపారా? ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులు మీ చిట్టా ఇప్పుతాం, మీ బండారం బయట పెడతాం, ఎవరు వద్దన్నారు? బయట పెట్టండి అనే కదా మీకు అధికారం ఇచ్చింది కూడా అదే కదా. అధికారం ఇచ్చింది మీకు అదే. వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారు, కమిషన్లు వేస్తారు, ఒక అవినీతి బయట రాదు, బండారం బయట పెడతారు అంటారు. ఎవరిని మీరు ఫూల్ చేస్తున్నారు? బండారం బయట పెడతారంటే ఆపింది ఎవరు ఆపలేదుగా. లేదంటే మీరు లోపల కూర్చొని మాట్లాడుకొని మేమేం బండారం బయట పెడతామను, నువ్వు ఇంకోటి అంటా ఉండు, ఇదే నడుతుంది, 5 ఏళ్ళు గడిచిద్దని అనుకుంటున్నారా? కేటీఆర్ కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు అవినీతి చేశారు అన్నారు. ₹1,00,000 రికవరీ కాలే, ఇప్పుడు మీరు వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది. ఇక మీరు బండారం ఎప్పుడు బయట పెట్టేది? ఎవరు వద్దన్నారు బయట పెడతంటే? ఇవన్నీ కాకమ్మ కథలు అన్నమాట. బయట పెడతాం మేము, ముఖ్యమంత్రి తిడితే ఊకోము అని చెప్తుండు. మా నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించండి, నామినేటెడ్ పార్టీ పదవులలో కూడా అవకాశం ఇవ్వండి. మహేష్ కుమార్ గౌడ్ను కోరిన వివిధ కుల సంఘాల ప్రతినిధులు నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కూడా కలిశారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ను కలిశారు కుల సంఘాలు. బట్టి విక్రమార్క గారిని యాదవ కుర్మ గొల్ల కుర్మ సంఘాలకు సంబంధించి రాజకీయ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కలిశారు బీర్లాయిలయ్య ఆలైరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ మంత్రివర్గంలో గొల్ల కుర్మలు లేకుండా మంత్రివర్గం లేదు 2014 నుంచి ఇప్పటి వరకు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల కుర్మలు, యాదవ్స్, కుర్మలు అనే వాళ్ళిద్దరు సామాజిక వర్గం నుంచి మంత్రులు లేకుండా అసలు క్యాబినెట్ లేదు. దురదృష్టవశాత్తు మనం ఏదైతే ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని చెబుతున్నదో ఇందులో మా యాదవులు కుర్మల స్థానమైంది. మాకిచ్చే నామినేటెడ్ పదవులైంది, మాకిచ్చే చీఫ్ విప్పులు పదవులైంది, మాకిచ్చే పార్టీ పదవులైందో వాటిని తేల్చకుండా ఏం టికెట్ చేస్తానని డిప్యూటీ సీఎంని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మరి నిజంగానే కేసీఆర్ 2 టర్ముల్లో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉండు, యాదవ్ సామాజిక వర్గం. గౌడ్స్ నుంచి ఉన్నారు, మున్నూరు కాపు నుంచి ఉన్నారు. ఇప్పుడు మున్నూరు కాపు నుంచి మంత్రి లేడు, యాదవ్స్ నుంచి మంత్రి లేడు. ఇట్లా మరి ఎందుకు హ్యాండ్ ఇచ్చారు? ప్రధానంగా చాలా కీలకమైన సామాజిక వర్గాలు బీసీలు అయ్యి వాళ్ళైతే నిన్న గౌడ్స్ కూడా పోయి గెలిచారట. మాకు నామినేటెడ్ పదవులలో పార్టీ పదవుల్లో కూడా మాకు అవకాశం ఇవ్వాలి, మంత్రి పదవుల్లో అవకాశం ఇవ్వాలి. ఆ మంత్రి ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ ఉండనుకోండి, ఉన్నప్పటికి ఇంకోటి ఇవ్వాలని అడుగుతున్నాడు. యాదవులు అయితే అసలు లేరు. యాదవులు బగ్గు అంటున్నారు, మా పదవుల పరిస్థితిని మా సామాజిక వర్గాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకంటే కేసీఆర్ ఆయన 10 ఏళ్ల కాలంలో 2 సార్లు మంత్రి ఇచ్చిండు, ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చిండు, గెలిపించిండు, రాజ్యసభ మెంబర్లు ఇచ్చిండు యాదవులకి చాలామందికి. అంటే యాదవులకి గొర్రెల పథకం ఇచ్చిండు, వాళ్ళకి చాలా ప్రయారిటీ ఇచ్చిండు, జిల్లా అధ్యక్షులు కొంతమంది చేసిండు. ఇట్లా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అందట్లేదు అనేది యాదవులలో కొంత అసంతృప్తి ఉంది. దాన్ని మరి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే సెంటిమెంటల్ ఇష్యూ అయింది. రైట్, మన తెలంగాణలో భారీ ప్రక్షాళనట. ఐఏఎస్ అధికారులని భారీ ప్రక్షాళన చేశారు, ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి ఒక వార్త మన తెలంగాణలో ఇచ్చిండు. రైట్, విద్యార్థుల భవిత ఉన్నతంగా తీర్చిదిద్దాలి, ప్రతి విద్యార్థికి పై ప్రత్యేక శ్రద్ధ, హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలి, విద్యార్థుల భవిత ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఎలా దిద్దుతున్నారు? గేట్ తాళం వేస్తే బయట నిలబెట్టారు. గురుకులాలకి ఆ బిల్డింగ్ యజమానులు రెంట్ చెల్లించలేదని గేటు తాళం వేసి బయట నిలబెట్టారు ఒక పూటల్లా. మీరా బంగారు భవిష్యత్తు భవితను ఉన్నతంగా తీర్చిదిద్దేది? ఉన్నతంగా తీర్చిదిద్దే కళలు వేరే ఉంటాయి. ఒక నెల ముందే సమీక్ష చేసుకుంటారు, ఏ బిల్డింగ్కి ఎంత రెంట్ ఉంది, ఏ బిల్డింగ్లో ఏమి రిపేర్లు ఉన్నాయి, పాములు తేళ్ళు వచ్చి కొంతమంది పిల్లలు చనిపోయిన పరిస్థితి, అవన్నీ జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ ఎట్టుంది, వాటర్ సప్లై ఎట్టుంది, ఇవన్నీ చూసుకోవద్దా? చూసుకోవాలా? గాలికి వదిలేశారు.
వీళ్ళంట ఉన్నతంగా తీర్చిదిద్దాడు భవితనయం. మంత్రివర్గంలో గొల్ల కుర్మలకు అవకాశం ఇవ్వాలి. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య చెప్తుండో. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి గొల్ల కుర్మ ప్రతినిధులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి మాకు అని చెప్పి. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.